నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, వేద స్మార్త జ్యోతిష్య ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండితవర్యులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, గాయత్రి మంత్రాన్ని జపిస్తూ ఉంటారు అందరూ. గాయత్రి మంత్రానికి చాలా విశిష్టమైన పవర్ ఉంది, అది ప్రతి ఒక్కరికి తెలుసు. అసలు ఈ గాయత్రి మంత్రాన్ని ఎవరైనా చదవచ్చా? అంటే స్త్రీలు చదవకూడదని కొందరు అంటూ ఉంటారు, పురుషులు మాత్రమే చదవాలి అంటారు. చాలామంది కాలర్ ట్యూన్స్గా, రింగ్ టోన్స్గా పెట్టుకుంటూ ఉంటారు, కాలింగ్ బెల్స్ కింద పెడతారు. అసలు గాయత్రి మంత్రాన్ని మరి ఇలా పెట్టుకోవచ్చా, పెట్టుకోకూడదు? దాని విశిష్టత ఏంటి? ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ముక్తా విద్రుమహేమనీలధవలఛాయైర్ముఖైస్త్రియక్షణైః యుక్తా విందునిబద్ధరత్నమకుటాం దత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాంకుశకషాః శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమదారవిందయుగలం హస్తైర్వహంతీం భజే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. భారతీయ శంకరపీఠం భక్తులకు, సుమన్ ఛానల్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనాలు, శుభాశీస్సులు. గాయత్రి మంత్రము అన్నారు అంటే అసలు ఎవరు చేయొచ్చు, ఎవరు చేయకూడదు, స్త్రీలు చేయొచ్చా, పురుషులు చేయొచ్చా అని అంటే దీనికి మూలం చెప్పాలి అంటే ఒకటి, నగాయత్ర్యా పరం మంత్రం నమాతు పరదైవతం. ఈ ఒక్క గాయత్రి మంత్రాన్ని వాడుకలో గాయత్రి అని వచ్చింది. సహజంగా దాని యొక్క విశిష్ట నామం సావిత్రి. సావిత్రి సూర్య అంటే మనం అమ్మవారు గాయత్రి అమ్మవారికి ఈ మంత్రానికి ఎటువంటి సంబంధము లేదు. ఇప్పుడు తత్పురుష గాయత్రి, ఆంజనేయ గాయత్రి, రుద్ర గాయత్రి, సుబ్రహ్మణ్య గాయత్రి అన్నట్టుగానే దీని పేరు గాయత్రిగా నామకరణం పడిపోయింది. దీని పేరు సావిత్రి మంత్రం. అంటే సూర్యనారాయణుడు స్వామి వారి యొక్క కిరణాల నుంచి ఉద్భవించిన మహత్తరమైన శక్తివంతమైన మంత్రం. దీన్ని మించిన శక్తి అనేటువంటిది ఇక ఏ మంత్రంలో లేదు అనేటువంటిది జగమెరిగిన సత్యం. దీన్ని అసలు ఎవరు చెయ్యాలి, ఎలా చెయ్యాలి అంటే ఇప్పుడు మేమున్నాం, నాకు 6వ ఏట ఉపనయనం చేశారు. ఆ ఉపనయన సంస్కారం దేనికి చేస్తారు అంటే ఈ యొక్క సావిత్రి మంత్రాన్ని బ్రాహ్మడిగా జన్మించినప్పుడు ద్విజాక్షర అంటే ద్విజన్మ అంటారు. బ్రాహ్మడికి ఉపనయన సంస్కారం అయ్యేంత వరకు కూడా వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు నా పిల్లవాడు ఉన్నారు. చాలామందితో ఇంతకుముందు ఇది కాంట్రవర్సీ అయింది ఒక విషయంలో. నా పిల్లవాడికి నేను 6వ ఏట ఉపనయనం చేసేసా అంటే ఉపనయనం చేయకుండా నా పిల్లవారితో నేను కూడా కలిసి భోజనం చేయకూడదు. అంటే అదే ఆచారం ఉన్న వాళ్ళక గురువు గారు? అంటే ఉపనయనం అనేది అందరికీ ఉండదు కదా. ఉపనయనం బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు ఉంటుందండి. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాదులకి నలుగురికి ఉపనయన సంస్కారం ఉంది. 7 సంవత్సరాలు ఒకళ్ళకి, 9 సంవత్సరాలు ఒకళ్ళకి, 11 సంవత్సరాలు ఒకళ్ళకి, 14 సంవత్సరాలు ఒకరికి నిర్ణయించడం జరిగింది. అది అయితే ఏంటంటే వేదాచార స్థితిగతులు ఉంటాయి. ఇప్పుడు సంస్కారాంతే ద్విజ జన్మతః జాయతే శూద్ర సంస్కారాంతే ద్విజ అనేటువంటి శబ్దం ఇందులో ఉంది. ఇప్పుడు ఆ ఒక సంస్కారం అనేటువంటి ద్విజ సంస్కారం ఉపనయనంతో ఆపాదిస్తుంది ప్రతి మనిషికి. ఆ ఉపనయన సంస్కారం ఎందుకు చేస్తారంటే కేవలము కూడా అతని యొక్క జీవితంలో ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ ఒక సావిత్రి మహామంత్రం ద్వారా పరిపూర్ణ ఆరోగ్యంతో, తేజస్సుతో, ఐశ్వర్యంతో తులతూగుతూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి అన్న ఒక ఉద్దేశంతో ఉపనయన సంస్కారం చేయాలి. అది కూడా 4 రోజులు ఉపనయనం. ఒకరోజు 1 గంట 2 గంటలు కదమ్మా. ఉపనయన సంస్కారం 4 రోజుల పాటు చేసి తెరవలసింది. అది ఆ పిల్లవాడుకు సంస్కారానికి యోగ్యత. అంటే ఉపనయన సంస్కారానికి చాలామంది అంటే మేనమామ రావాలి, ఉపనయనం అంటేనే సంస్కారం, ఎవరితోటి పని లేదు కాదు. వాళ్ళు ఏంటంటే అదంతా కూడా ఒక వేడుకలాగా చేస్తున్నారు, అది సెకండరీ. కాకపోతే ఎవరు చెయ్యాలి అనేటువంటి విధానానికి ఏంటంటే ఆ సంస్కారం ఉన్న వాళ్ళు మాత్రమే దాన్ని చెయ్యాలి. అది కూడా జపం చేసేటప్పుడు పెదాలు కదలకుండా మనస్సులో తప్పించాలి. అది ఆ మనిషిని మేధస్సుని విపరీతంగా పెంచి ఉన్నటువంటి స్థితికి ఎలా వెళ్ళాలి, ఆ మార్గం ఏమిటి, అతని జ్ఞాన మార్గాలు అనేటువంటివి జ్యోతి అంటే చాలామందికి అజ్ఞానం అనేటువంటిది కమ్మేసేసి తెలీదు. ఈ ఒక సావిత్రి మంత్రాన్ని మానసికంగా తపించడం వలన జ్ఞాన జ్యోతులు ప్రకాశవంతమవుతాయి. తనే కాకుండా తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా జ్ఞానాన్ని బోధిస్తూ ముందుకు వెళ్ళేటువంటి మార్గాన్ని సుగమం చేస్తారు. అతని జీవితం చక్కటి ప్రకాశవంతంగా, సుగమయంగా తన జీవితాన్ని కూడా నిర్దేశించుకోవడానికి మూలం. ఇది ప్రధానంగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాదులు నలుగురికి కూడా ఉపనయన సంస్కారం ఉంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిలో చెప్పబడి ఉన్నది. అయితే స్త్రీలు చేయవచ్చా అనేటువంటి దానికి అంటే పురుషులలోనే కేవలం గురుముఖతగా సంధి ఉపనయనం ద్వారా మాత్రమే ఉపదేశం తీసుకొని చేసేటువంటి అర్హత ఉన్నప్పుడు స్త్రీలకు ఎలా ఉంటుంది? పురుషులకి అందరికీ లేదు. అదే
పురుషులలోనే కేవలం ఆ ఒక వయఃపరిమితి. ఇప్పుడు ఏంటంటే వివాహానికి ముందు ఉపనయనం చేస్తున్నారు, రాత్రి వివాహం ఉంటే ఉదయం ఉపనయనం చేస్తున్నారు. సంస్కారం కూడా కాదది, సంస్కారం లోపించినట్లు అక్కడ. అయితే గురువుగారు అంటే గాయత్రి అమ్మవారు అంటే సావిత్రి అమ్మవారు, గాయత్రి అంటే సూర్యనారాయణ స్వామి వారు. సూర్యనారాయణ స్వామి అంటే సాధారణంగా అంటే ఈ మధ్య కాలంలో మనం కొన్ని సినిమాల్లో కానీ జనరల్గా శాస్త్రంలో కానీ కొన్ని విషయాలు విన్నప్పుడు గాయత్రి అమ్మవారే స్త్రీ అయినప్పుడు స్త్రీలు ఎందుకు ఆచరించకూడదు అని కూడా మనం కొన్ని విన్నాం. మరి దాని గురించి ఏమంటారు? నేను అమ్మ చెప్పి గాయత్రికి సావిత్రికి సంబంధము లేదు. గాయత్రి అనేటువంటిది పంచముఖి గాయత్రి అమ్మవారి విధానం వేరు. సావిత్రి అనేటువంటిది సూర్యనారాయణ నుంచి ఉద్భవించిన మంత్రం ఇది. అంటే ఇప్పుడు మనం ఓం భూర్ భువస్ అదేనమ్మా, అది సావిత్రి మంత్రం. అది ఇప్పుడు ఎలా ఉంటుందంటే సూర్యనారాయణ స్వామి వారి యొక్క మహత్తరమైన శక్తివంతమైన మంత్రం. ఇది కాదు అనడానికి ఎవరికి కూడా శక్తి సరిపోదు. దీనికి గాయత్రి అమ్మవారిదే, సూర్యనారాయణ స్వామి వారిది కాదు అనడానికి ఎవరికి కూడా ఒక వ్యవస్థ సరిపోదు. ఎందువల్లంటే అది ఒకరు చెప్పింది కాదు, అతి పురాతనమైన ప్రాచీన సంస్కారాలలో ఇదంతా కూడా ప్రామాణికంగా చెప్పబడింది. సవిత దేవత అనేటువంటిది అందులో మనకు ఉపనయన సంస్కారంలోనే ఇస్తున్నాడు ప్రతి విషయం. ఇది కాదు అన్న వ్యక్తికి ఉపనయన సంస్కారం గురించి అవగాహన లేదు. అవగాహన ఉన్నట్లయితే స్త్రీ అనేటువంటి శబ్దానికి ఈ సావిత్రి శబ్దానికి సంబంధం లేదు. తత్తు సవితు, తత్తు అంటే ఆ యొక్క సవితు అంటే సూర్యనారాయణ, వరేణ్యం కిరణాలు అవి ఉద్భవించినది, అది మహామంత్రం. దీనికి అంటే ఇక్కడ ఇంతకుముందు వచ్చింది ఒక విషయంలో ఇలానే, ఆడవాళ్ళు ఎందుకు చేయకూడదు గాయత్రి అమ్మ, అసలు గాయత్రి అమ్మవారు ఆడవారా మగవారా విషయం పక్కన పెడితే ఆ అమ్మవారికి మంత్రానికి సంబంధం ఎక్కడి నుంచి ఆపాదించింది లేదు. అదే ఈ విషయం ఎవరు చెప్పలేదు గురువు గారు, అది తెలుసుకోవాలి ముందు. ఇప్పుడు గాయత్రి మంత్రం అందరూ చేయొచ్చా అంటే చేయడానికి అర్హత ఏమాత్రమూ లేదు. అసలు ఓం నమ శివాయ అనడానికి అర్హత లేదు. ఎందువల్లంటే ఆ ఓం నమ శివాయ 5 అక్షరాలే కదా అనుకుంటాం, అది 5 అక్షరాలు ప్రాణబీజం. ఈ 5 అక్షరాలతో చనిపోయే మనిషిని బ్రతికించవచ్చు, అంత ప్రాణబీజ అక్షరాలవి. అది నాకు ఉపదేశం కావాలంటే ముందు సావిత్రి ఉపదేశం కావాలి. అంటే నాకు 6వ ఏట ఉపనయనం చేసినప్పుడు సావిత్రి మంత్రం ఉపదేశం చేసిన తర్వాత తక్కువలో తక్కువగా కనీసంగా 4 నుంచి 5 లక్షల సార్లు జపం చేస్తే ఆ తర్వాత పంచాక్షరి తీసుకోవడానికి అంటే పంచాక్షరి ఓం నమ శివాయ ఇది ఉపదేశం తీసుకోవడానికి నాకు అర్హత కలుగుతుంది. గురువుగారు, మరి నేను చాలా మంది దగ్గర విన్నాను, గాయత్రి అమ్మవారి మంత్రం జపించడం వల్ల మా లైఫ్ చాలా బాగుంది, మేము మంచి స్థాయిలో ఉన్నామంటే ఆ అమ్మవారి దయ అని చెప్పి అందరూ స్త్రీలు చెప్పారు. నిజంగా మరి అది ఎలా సాధ్యమైందంటారు? వాళ్ళు శక్తిగా అనుష్ఠించి ఉండొచ్చు. ఆ మంత్రానికి పూర్వమే సావిత్రి, దానికి ఎటువంటి మార్పు లేదు. ఏ మంత్రమైనా సరే జపిస్తూ ఉన్నప్పుడు ఒక తత్వస్థితి ఏర్పడుతుంది. ఆ తత్వస్థితి ఏర్పడినప్పుడు మనస్సులో ఒక ప్రకాశవంతమైన విధి. ఇదేంటంటే స్వరాక్షర పదవర్త వర్ణాలు కూడా ఉంటాయి, భక్తి మీరా అభక్తి మీరా అని చెప్పి నేను చెప్పవచ్చు. మీకు దానివల్ల ఉపయోగం లేదండి అని చెప్పవచ్చు, మీరు చేయవచ్చు. మీరు ఆ మంత్రం పఠించడం వలన మీకు ఏదైనా యోగం కలిగింది అంటే మీ పూర్వీకులు, ఇవాళ నేను మంత్రం చదివేదంతో నాకేం ఫలితం రాదండి, మా నాన్నగారు కానీ మా తాతగారు కానీ ముత్తాతగారు కానీ వీళ్ళందరూ కూడా ఏదో ఒక దైవారాధన చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి ఆ సంస్కారం నన్ను కాపాడింది. ఇవాళ నేనేదో సంధ్యావనం చేసుకున్నాను, ఉపనయనం చేసుకున్నాను, నా 10 లక్షలు గాయత్రి చేసేసాను, సావిత్రి మంత్రం పారాయణ చేశాను అంటే అది నాకు ఎలాంటి ఉపయోగం ఉండదు, అది నా తర్వాత జనరేషన్కి ఉపయోగిస్తుంది. అలానే మా పూర్వీకులు చేసుకున్నటువంటిది పుణ్యఫలితం అనేటువంటిది నన్ను కాపాడుకుంటూ వస్తుంది, అందులో ఎలాంటి మార్పు లేదు. నేను చేయటం మానేస్తే ఇక అంతే, తత్సబ్రహ్మార్పణ వస్తు. నేను కూడా చేస్తున్నా కాబట్టి దాని ప్రభావం నన్ను కాపాడుకుంటూ వస్తుంది. అది అలానే ఆడవాళ్ళు చేస్తున్నారు మగవాళ్ళు చేస్తున్నారు అనేటువంటి విషయంలో వాళ్ళ మంత్రం మీద ఇష్టంతో ఏదైనా మనసులో తప్పించుకోవచ్చు. ఓం నమ శివాయ కూడా జపించడం చేతనే మనసు ఎంతో ప్రశాంతంగా ఉన్న స్త్రీలు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి అది వారి వ్యక్తిగతం అంటారా? నేను ఎవరిని తప్పుపట్టనమ్మా, అంటే గురుముఖతగా తీసుకునే విధానం ఒకటి. అయితే గురుముఖతగా తీసుకోవాలి అంటే స్త్రీకి ఎక్కడయూ కూడా సావిత్రి మంత్రాన్ని చెప్పబడి లేదు. వాళ్ళకి గౌరీ పంచాక్షరి, పంచాక్షరి కాదమ్మా, గౌరీ పంచాక్షరి. అంటే మనకు ఎలా ఉంటాయంటే అమ్మా, భగవంతుడి ఆరాధన మనం చేస్తే మానసిక ప్రశాంతతే ఉంటుంది, ఉండదని చెప్పడం ఉండదని చెప్పడం అంటే అది అబద్ధమే అవుతుంది. అందులో ఎలాంటి మార్పు లేదు. కాకపోతే దాని విధి ఒకటి ఉంటుంది. ఆ విధిని అనుసరించగా నాకు నచ్చినట్టుగా చేస్తానంటే కొంతకాలం బాగానే ఉంటుంది, తర్వాత అదే దాని ప్రభావం అనేటువంటిది ఇప్పుడు చూస్తున్నాం. చాలామంది
అంటే అనకూడదు కోపాలు రావచ్చేమో కానీ ఆ ఒక్క మంత్రాన్ని ఒక రకమైనటువంటి ధ్వనిలో వికృతంగా చేసేసి ఫోన్ల రింగ్ టోన్లు కాలింగ్ బెల్స్ పెట్టేస్తే వాళ్ళ కుటుంబాలు మానసికంగా ఎన్ని రకాల హింసలకి గురవుతాయో అది వాళ్ళకి ఏంటంటే దీనివల్లే వస్తుంది వాళ్ళకి తెలియదు. అది కూడా సగం రింగ్ అవ్వగానే సగం కట్ట, అంటే ఆ బీజాక్షరాల్లో కూడా మళ్ళీ సగం అది సగం అసలు వినటమే మహా దౌర్భాగ్యం. దాని మించిన ఇది లేదు. మనకు పూర్వంలో ఎక్కడా కూడా గాయత్రి మంత్రాన్ని మీరు చెప్పండి అనేటువంటి విధానం ఎక్కడా లేదు. ఇవాళ ఈ ఛానల్స్ అంటే టీవీలు ఇవన్నీ వచ్చేసిన తర్వాత ఆ మంత్రం అనేటువంటిది సంబంధం లేకుండా రోడ్డు మీదకి వచ్చేసేసింది. అది ఎంతవరకు ఆపాదిస్తుందంటే ఒక్క మాటగా చెప్పాలి అంటే నగాయత్ర్యా పరమంత్ర నమాతు పరదేవతం అన్నారు. దాన్ని మనస్సులో మాత్రమే తప్పించుకోమన్నారు. అలా కాకుండా నేను బహిర్గతంగా చేస్తాను, నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే కన్నతల్లిని తీసుకొచ్చి నడి రోడ్డు మీద పడేసినట్టేనండి. దాన్ని మించిన మహాపాపం లేదు. ఇవాళ నేను సంతోషంగానే ఉన్నానని చెప్పుకోవచ్చు, కానీ దాని యొక్క విధానం అనేటువంటి నా సంతానం నుంచి అనుభవించేటువంటిది ఆ వర్ణాతీతం. దానికి ఏంటి గ్రహస్థితులు ఏదో ప్రాబ్లం వచ్చింది, గ్రహజపాలు చేయించాలంటాం. ఈ కర్మ ఎప్పటికి పోవాలి? బ్రహ్మహత్య మహాపాతకానికన్నా 100 రెట్లు ఎక్కువ వస్తుంది. అపరిమితమైన మహాదోషం అది. ఆ దోషాన్ని ఆపాదించుకుంటూ కుటుంబం శ్రేయస్సుగా ఉండాలంటే ఎలా ఉంటామండి? ఎక్కడ ఉండే అవకాశం లేదు. 2, చాలామంది నేను ఫలానా గురుగారి దగ్గర మంత్రోపదేశం తీసుకున్నానని చెప్తూ ఉంటారు. అసలు మంత్రోపదేశం ఇవ్వడానికి గురువు ఎవడు? స్త్రీకి మంత్రోపదేశం ఒక మనిషి ఒక వేరే పర్సన్ ఎలా ఇచ్చాడు? ఏ ధర్మశాస్త్రం తీసుకొని ఇచ్చాడు? స్త్రీకి మంత్రోపదేశం చేయాలంటే వివాహాత్ పూర్వం తండ్రి, వివాహమైన తర్వాత భర్త మినహాయిస్తే 3వ వ్యక్తి ఉపదేశం ఇవ్వడానికి అర్హత లేదు. శాస్త్రం అంగీకరించదు. ప్రతి ఒక్కరు మాకు ఆ గురుగారు ఉపదేశం ఇచ్చారని మంత్రోపదేశం మంచి దుష్మం తల్లి, నాకంత స్తోమత లేదమ్మా, నేను ఇవ్వను. ఎలా అంటే ఒక ప్రమాణం అంటే ఏ రకంగా ఇచ్చారు? అది గాయత్రి సావిత్రి మంత్రం కావచ్చు, పంచాక్షరి కావచ్చు, దక్షిణామృతి కావచ్చు, ఏదైనా కావచ్చు. మంత్రోపదేశం ఇవ్వాలి అని అంటే భార్యాభర్తలు ఇద్దరు కూర్చుంటే నా రిపోర్ట్ అంటే భర్తకి ఇస్తే భర్త భార్య జీవలో చెప్పాలి, డైరెక్ట్గా ఇవ్వడానికి వీల్లేదు. ఈ మంత్రోపదేశం అంతా తీసేసుకుంటున్నారు. మరి అలానే ఈ యొక్క రింగ్ టోన్స్ రావడం ఇవన్నీ కూడా అమ్మా అంటే ఏదైతే కనుక పునరపి జననం పునరపి మరణం అనేటువంటి మనం తెలుసు. అలానే ఈ యొక్క మంత్రం అనేటువంటిది చేసే విధానాన్ని అనుసరించి, ఉపదేశ విధానాన్ని అనుసరించి, దానికి సంస్కారాన్ని అనుసరించి దాన్ని చేస్తే మాత్రమే ఆ కుటుంబాలు ఆజన్మాంతము కూడా సుఖంగా ఉంటాయి. అలా కాదండి, ఇప్పుడు ఇందాక మీరు అన్నారు మేము చేసామని చాలా తృప్తిగా ఉందండి అన్నారు. మానసిక తృప్తి కాదండి కావాల్సింది, సాంసారిక జీవితం. అంటే కుటుంబం అనేటువంటి ప్రశాంతంగా ఎప్పుడు ఉంటుంది? నీ విధానాన్ని నువ్వు అనుసరించు. ఇంట్లో నువ్వు ఏది చేయాలో అది చేయాలి తప్ప ఆ మంత్రం వాళ్ళు చేశారు వీళ్ళు చేశారని చేస్తే ఇవాళ మనస్సుకి అది బాగానే ఉంటుందేమో, కానీ రేపొద్దున దాని స్థితి దాటితే 24 అక్షరాలది. దాని స్థితి దాటితే దాని యొక్క ప్రభావం ఎందువలన మనిషికి 10,000లో ఏ ఒక్క వేలు లేకపోయినా కింద పడతారు, యాక్సిడెంట్ ఏదైనా లేకపోయినా బ్రతికేస్తారు. కానీ ఈ యొక్క ప్రతి మంత్రానికి కూడా స్వర అక్షర పద వృత్త వర్ణాలు 5 ఆపాదించి ఉంటాయి. అందులో ఏ ఒక్కటి అటు ఇటు అడపదడప తేడా వచ్చినప్పటికీ కూడా మంత్రం చనిపోతుంది. తద్వారా కుటుంబం మొత్తం కూడా నడు రోడ్డు మీద పడుతుంది. అది ఏ క్షణానైనా పడవచ్చు. అందుకే నేను చెప్పగలిగేది ఏంటంటే ఎవ్వరూ కూడా ఉపదేశం అనేటువంటిది లేకుండా ఆ సావిత్రి మంత్రాన్ని వినవద్దు. రింగ్ టోన్స్ కానీ ఈ యొక్క కాలింగ్ బెల్ కానీ ఉన్నట్లయితే కనుక దాన్ని తీసేసుకోవడం అనేటువంటిది ఆ కుటుంబానికి శ్రేయస్కరం. ఎందువలనంటే ఒక్కటే, ఏ పరిస్థితులలో కూడా తల్లిని మనం ఏ రకంగా అయితే చూసుకుంటామో అంటే ఆ మంత్రానికి తల్లికి మాత్రమే పెట్టారు కదా, దేనికి పెట్టలా. నా గాయత్ర్యా పరమంత్రం, నా సావిత్ర్యా పరమంత్రం. నహ అంటే ఇక లేదు, ఆ మంత్రాన్ని మించింది లేదు. ఎట్లా? తల్లిని మించిన దైవం లేదు కదండి, తల్లిని మించిన దైవం లేదు. అలానే ఆ మంత్రాన్ని మించిన మంత్రం లేదు. అది మంత్రం అనేటువంటిది, సాధన అనేటువంటిది మానసికంగా తను స్థితిలో ఎలా చేయాలో అలా ఉపదేశ మార్గంగా చేస్తే మాత్రమే అది యోగ్యత స్థితి కలుగుతుంది. అది కూడా ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు నిర్వర్తించడానికి కూడా యోగ్యత లేదు. కేవలం గురుముఖతగా ఉపనయన సంస్కారంతో చేసుకుంటే మాత్రమే ఆ మంత్రాన్ని ఉపదేశం తీసుకుని మానసికంగా చేయడానికి అర్హత కలదమ్మా. గురుగారు, మరి ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రం కానీ గాయత్రి మంత్రాన్ని కానీ చదవకూడదు, జపించకూడదు అంటున్నారు కదా, మరి ఎప్పుడు మనశ్శాంతిగా ఉండాలంటే మరి ఎలాంటి మంత్రాన్ని జపించాలి? దీనికి ప్రధానంగా త్రిదేవతలు ఉంటారండి. సంధ్యాయై నమః, సావిత్ర్యై నమః, నిమృజ్యై నమః. సంధ్యాయై నమః, సావిత్ర్యై నమః, నిమృజ్యై నమః. ఈ 3 నామాల్ని 3 పూట్ల తలుచుకున్నా చాలమ్మా. ఎందుకంటే ఈ సంధ్యావందనలో ప్రధానంగా తర్పణ ఇస్తారు 3 పూట్ల. ఆ తర్పణలో ప్రధాన దేవతలు. ఆ ముగ్గురిని అనుసరించుకునే ఆ 3 నామాలని జపించినట్లయితే వాళ్ళకి అమోఘమైన ఫలితం వస్తుంది.
గాయత్రి మంత్రంతో చేసినటువంటి మహత్తరమైన ఫలితం వాళ్ళకి దాంట్లో మనస్సులో కాకుండా కుటుంబానికి తృప్తి తీసుకొస్తుంది. ఓకే, మరి ఆ మంత్రాల గురించి మనం మరో వీడియోలో చెప్పుకుందామా గురువుగారు? ఓకే గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. సో చూసారు కదండి, నిజంగా గాయత్రి మాత యొక్క విశిష్టత, గాయత్రి మంత్రం ఉందా లేదా, గాయత్రి ఏంటి, సావిత్రి మంత్రం ఏంటి, అసలు గాయత్రి మంత్రాన్ని మనం కాలర్ ట్యూన్గా పెట్టుకోవచ్చా, రింగ్ టోన్గా పెట్టుకోవచ్చా, కాలింగ్ బెల్ రూపంలో పెట్టుకోవచ్చా, స్త్రీలు చదవవచ్చా, ఇలాంటి ఎన్నో అంశాలు మరి గురువుగారు ఈ వీడియో ద్వారా తెలియజేశారు కదా. మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, మీ ఇంటి గృహ వాస్తుకి సంబంధించి కానీ, మీ గృహ ప్రవేశానికి సంబంధించి ముహూర్తాలకు సంబంధించి కానీ, వివాహ ముహూర్తాలకు సంబంధించి కానీ, ఏదైనా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్లయితే గురువుగారిని సంప్రదించాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అయినట్లయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు అందిస్తారు. నమస్కారం.